హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత మొత్తం షో రూపురేఖలే ఒకసారిగా మారిపోయాయి అని చెప్పాలి. ముఖ్యంగా ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా చాలా జాగ్రత్తగా హౌస్లో ఉంటున్నారు. ఓజీ క్లాన్ సభ్యులైతే వైల్డ్ కార్డ్స్ను చూస్తే ఏదో సినిమాలో మమ్మీలను చూసినట్టు వణికిపోతున్నారు. అయితే నిఖిల్ మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఒక సింహంలా కొనసాగుతున్నాడు అని చెప్పాలి. వైల్డ్ కార్డ్స్ రాకముందు, వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిఖిల్లో మాత్రమే ఏ మార్పు రాలేదు. ఇక తాజాగా ఈరోజు ఉదయం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అది ఏమైంది అంటే, ఉదయం లేవగానే గార్డెన్లో నిఖిల్, హరితేజ, గౌతమ్ కూర్చొని మాట్లాడుతున్న సమయంలో నిఖిల్ హరితేజతో మాట్లాడుతూ, మీరు అందరినీ నామినేట్ చేశారు కానీ నన్నెందుకు నామినేట్ చేయలేదు? నన్ను నామినేట్ చేసి నేను చేసిన తప్పుల్ని చెప్తారు అని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, కానీ మీరు అలా చేయలేదు అంటూ నిఖిల్ మాట్లాడటంతో, నిన్ను నామినేట్ చేసి మేము ఈ హౌస్లో ఉండగలమా అంటూ హరితేజ టక్కున నోరు జారేసిందనే చెప్పాలి. అయితే హరితేజ ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుతూ దాన్ని తిరగదిప్పేసింది. ఇక ఇంతలో గౌతమ్ అందుకొని, మామ నిఖిల్ వారందరూ అంటే గేమ్ కరెక్ట్గా ఆడలేదు అని, అలాగే ఇంట్లో కరెక్ట్గా ఉండలేదు అని, కొందరిపై ఎక్కువ పగ పెంచుకున్నారు అని నామినేట్ చేశాం, కానీ నువ్వు మాత్రం ఇంట్లో చాలా స్ట్రాంగ్గా కొనసాగుతున్నావు. టాస్కుల్లో కానీ మాటల్లో కానీ నువ్వు ఎక్కడా మాకు తప్పు చేసినట్టు దొరకలేదు. అందుకే నిన్ను నామినేట్ చేస్తే మీ ఫ్యాన్స్ సైలెంట్గా ఉంటారా అంటూ నిఖిల్ అభిమానుల గురించి అయితే గౌతమ్ నోరు జారాల్సి వచ్చేసింది. దీంతో గౌతమ్, అలా కాదు మామ, నువ్వేం తప్పు చేయలేదు కాబట్టి నిన్ను నామినేట్ చేయలేదు. తప్పు కానీ కరెక్ట్గా మాకు దొరికింటే ఖచ్చితంగా ఎవరినైనా నామినేట్ చేసే సత్తా నా దగ్గర అయితే ఉంది అంటూ గౌతమ్ చెబుతున్నాడు. దీంతో నిఖిల్కి కొంచెం ఒక రకంగా అర్థమైపోయింది తన పరిస్థితి, తన స్టామినా బయట ఎలాగుందో. దీన్ని బట్టి నిఖిల్ తన గేమ్ను మరింత ఇంప్రూవ్ చేసుకుంటే ఈ సీజన్ టైటిల్ కొట్టే అవకాశం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరి గౌతమ్ అలాగే హరితేజ నిఖిల్తో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.